హనుమకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తొలి నాళ్లలోనే ప్రజల పక్షాన నిలబడాలంటూ కూడా కొనియాడారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రేషన్ కార్డుల ప్రక్రియ, ఇంద్రమ్మ ఇళ్ల ప్రక్రియలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎందుకు 2 పడకల ఇళ్లను అందించలేకపోయారని ప్రశ్నించారు. 10 ఏళ్లలో ఎంతమందికి ఇళ్లు ఇచ్చారు, ఎంతమందికి రేషన్ కార్డులు ఇచ్చారని నిలదీశారు. జాబ్ కార్డు ఇవ్వాలని సిద్ధం. రేషన్ కార్డు కోసం అయితే పాపం అల్లాడుతుంది. రేషన్ కార్డు లేక ఏం లేక ఏం చేస్తున్నాయి పిల్లలు ఈరోజు చాలా కళ్యాణ ఆనందం. రేపు పిల్లలు 20వ తారీఖు కొన్ని గ్రామాలను, కొన్ని మండలాలను, ప్రతి గ్రామంలో కొన్ని శాంపుల్ తీసుకొని మీ అందరికి కూడా మీ పరీక్షల్లో ఇవ్వబోతున్నాం. అది చూడండి ఎవరికి వచ్చింది, నిరుపేదలకు వస్తున్నాయా, లేకుంటే కాంగ్రెస్ కార్యకర్తలకు వస్తున్నాయా, లేకుంటే మా బంధువులకు వస్తున్నాయా, లేకుంటే ఇంకేమైనా మా సర్వే చేసి అయిపోయింది కదా. మళ్ళీ చెప్పడం జరిగింది. అయిన లిస్టులని ఎవరైతే ఆరోగ్యంలో ఉన్నారో వాళ్ళందరూ తీసుకొచ్చి లిస్టు తయారు చేసి సర్వే అయిపోయిన లిస్టుకి ముందు పెడుతున్నాం, డిస్ప్లే చేస్తున్నాం, చెక్ చేసుకోండి. రాని వాళ్ళు ఉంటే ఎందుకు రాలేదు, ఏమన్నా ఎక్కువ తక్కువ ఆప్షన్ ఉందో, లేకపోతే ట్యాక్స్ ఎక్కువ తక్కువ కట్టిందో, లేకపోతే అర్హత లేకపోతుందో అప్లై చేసుకొని వాళ్ళని పట్టుకొని రాలేదు అని చెప్పి రావడానికి చేస్తారో వాళ్ళు ఇలాంటి మంచి సందర్భం. ఇది ఎన్ని ఏళ్ళ తర్వాత మేము ఇవ్వడం మాట్లాడుతున్నాం. ఏమంటాడు, 40 లక్షలు ఇచ్చిందట రేషన్ కార్డు. 5% ఎన్నిసార్లు పెడతాం, ఎలక్షన్లు వస్తాయి కాబట్టి కేవలం ఇది ముందు పెడుతున్నారంటే